వావ్, ఏమి ఆ అందం! మీ చర్మం ఇంత తెల్లగా ఉండాలంటే వాడండి సూపర్ రిన్. టింగ్ టింగ్ టింగ్. మీ పళ్ళు ఇంత తెల్లగా ఉండాలంటే వాడండి ఇటుకరాయి పొడిని. టింగ్ టింగ్ టింగ్. ఇప్పుడు మీరు అందాల రాసి అపరంజి బొమ్మ. ఓ సారీ. ఏయ్, ఏమిటా నవ్వు? నేను ఎవరనే తెలుసుకున్నావని నాకు తెలిసిందిలే. చూడు రజని, ఎలాగైతేనేం నువ్వు నేను వీటి స్థావరం చేరుకున్నాము. ఏమైనా రహస్యాలు సేకరించావా? ఓ ఇదిగోండి ఆధారం. ఏవి? ఆల్రైట్. వీటి ఆధారంగా వాళ్ళకి ఎవరితో డీలింగ్స్ ఉన్నాయో అతి త్వరలోనే తెలుసుకుందాము. అడవిలో ఉన్న వీడికి టౌన్ లో ఉన్న భగవాన్ గారికి ఉన్న సంబంధం ఏమిటో త్వరలోనే తెలుసుకుందాం. భగవాన్ అంటే గుర్తుకొచ్చింది, ఆ విజయ్ గారు జైలు నుంచి తప్పించుకున్నాడంట. వాట్? ఎస్ ఎస్, వాడు రాజమండ్రి సెంట్రల్ జైలు తప్పించుకొని పల్నాడు ఉత్తరగా పేరు మార్చుకొని ఈ అడవిలో తిరుగుతున్నాడు. వాడిని కూడా మనం బంధించాలి. ఒక అమాయకురాలి ప్రాణం తీసిన రాక్షసుడు ఆ విజయ్ గాడు. నో భగవాన్, నో. ఆ హత్యకి విజయ్కి ఎటువంటి సంబంధం లేదు. నీకెలా తెలుసు? ఇగో ఆధారాలు. అది సరే, ఈ అడవిలోకి వచ్చి పిచ్చివాడిలా వేషం వేసుకుని తిరుగుతున్నాను. నువ్వు లేపేసరికి నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. నో. నో అంటే ఎలా? ట్రైనింగ్ లో మురిపించి ఏడిపించావు, ఉద్యోగాలు వచ్చాక కూరడం లేదంటావు. ఇక్కడ ఎవరూ లేరు, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లీజ్. అంత సీన్ లేదబ్బా. Come on, I said man, dance. వేగంతో అందరినీ కూడా కోరం చేయాలి.
సింబల్ కుంభకోణంగా వచ్చి నీపై వాళ్ళ నీ వచ్చి సీపై వాళ్ళ నీ వచ్చి నీపై వాళ్ళందే వచ్చి దూపై వాళ్ళ నువ్వు వచ్చి దీపై వాళ్ళ నీ వచ్చి పోపై వాళ్ళందే పెదనాన్న నడిగి అంట మా ఫ్యాన్స్ నడిగి అంట సరికూడుకున్నాగా వయస్సు తెగ వాడుకున్నాగా వచ్చి వీపై వాళ్ళ ఈ వచ్చి సీపై వాళ్ళ ఈ వచ్చి డీపై వాళ్ళందే వచ్చి వీపై వాళ్ళ ఈ వచ్చి దీపై వాళ్ళ ఈ వచ్చి పోపై వాళ్ళందే హలో రాధా, నేను రాజేష్ని. హలో, మన విషయం మా ఇంట్లో అందరికీ చెప్పాను. వాళ్ళు ఓకే అన్నారు. ఈ నెలలోనే మంచి ముహూర్తాలు ఉండేవి అని చెప్పారు. నువ్వు కూడా మీ వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టి. హే, అదేం లేదు. నిన్నే డాక్టర్ శ్రీనివాస్ కలిసి టెస్టులన్నీ చేయించుకున్నాను. రిపోర్టు ఈరోజు వచ్చిందని చెప్పారు. సరేనా? పెళ్ళి అయినప్పుడు అన్నీ సర్దుకుపోతాయి. సరేనా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు తొందరగా వస్తే మన పెళ్లి కార్డులు సెలెక్ట్ చేద్దాం. సరేనా? రాధా, నా ఆరోగ్యం మీద నాకే శ్రద్ధ లేదు, నీకెందుకు అంత శ్రద్ధ? నిజంగా నీ ఇలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం. హలో సార్, అదృష్టం అంటున్నారు, ఎవరిది? ఏ రాధా, ఇప్పుడే ఫోన్లో మాట్లాడింది, అప్పుడే ఇలా? అవును, నువ్వు ఫోన్ చేసేటప్పటికి మన పెళ్లి విషయం మావితో మాట్లాడటానికి బయలుదేరాను. మీ మావయ్య ఎక్కడున్నాడు? ఏదో అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్ళాడు. 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు. ఒకవేళ ధర్మతేజ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. ధర్మతేజ అంటే? అవును, మావయ్యకి చాలా మంచి ఫ్రెండ్. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. అవును రాధా, మీ మావయ్యకి ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు? ఇంకా చిన్నపిల్లవాడా? అదేం కాదు రాజేష్, భగవాన్ మావయ్యకి అక్క శాంతి అంటే చాలా ప్రేమ. ఆ అక్క మాత్రం ఆ విజయ్ని ప్రేమించింది. ఆ మావయ్యని కాదని విజయ్ని పెళ్లి చేసుకొని చనిపోయింది. అప్పటి నుంచి అక్క జ్ఞాపకాలతో మావయ్య బతికేస్తున్నాడు. నిజంగా మీ మావయ్య అంత జాలిగల హృదయం అంటావా? ఏం రాజేష్ అలా మాట్లాడుతున్నావు? ఏమి లేదు రాధా, మీ మావయ్య క్యారెక్టర్ అంత మంచిది కాదని, అతనికి కిల్ల వీరప్పంతో సంబంధాలు ఉన్నాయని బయట అంతా అనుకుంటున్నారు. ఒక రకంగా మీ అక్క చావు కూడా అతని కావడం కావచ్చు. రాజేష్, ఏంటి నువ్వు మాట్లాడేది? అక్క చావుకి మావయ్య కారణమా? ఎస్ రాధా, నాకు ఈ విషయం ఈ మధ్యనే తెలిసింది. ఒక రకంగా తను మన పెళ్లికి కూడా అడ్డుపడవచ్చు. ఏమిటి రాజేష్ నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. చూడు రాధా, నాకు తెలిసిన విషయం చెప్పాను, ఇక ఆ విషయాలు వదిలేసి ఇంకో ఈ పెళ్లి కాట్లో ఏదన్నా. అబ్బో, అబ్బాయి గారు పెళ్లికి మంచి తొందరగానే ఉన్నారే. నాన్నగారు బిజినెస్ పని మీద అమెరికా వెళ్తున్నారు.
మరో 4 నెలల వరకు తిరిగి రారు. ఆయన ఉన్నప్పుడే మంచి ముహూర్తాలు చూసుకొని పెళ్లి చేసుకుందామని. అలాగే రాజేష్. అబ్బబ్బా, ఈ సిగరెట్స్ మానమని చాలా సార్లు చెప్పాను, వింటేనేగా. నువ్వు చెప్పిన తర్వాత చాలా వరకు మానేస్తాను. త్వరలోనే పూర్తిగా మానేస్తాను. పో రాజేష్. చూడు రాజేష్, నాకు ఈ సిగరెట్లు అంటే ఎలర్జీ. రాధా, నీకు ఇష్టమైన సిగరెట్ ఈ జన్మల తాగుతాను. నా రాజేష్కి నేనంటే ఎంత ప్రేమ. ఏంటిది? అవును రాజేష్, నా మాటకు విలువిచ్చే భర్తని కోరుకున్నాను. నా కళ ఇప్పుడే నెరవేరింది. నేను నిజంగానే అదృష్టవంతురాలిని. జన్మ జన్మలకి మనం ఇలాగే కలిసి ఉండాలి, ఇలాగే కలిసి బతకాలి. రాధా, అవును, ప్రతి జన్మలోనూ నువ్వే నా భర్త కావాలి. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. నా కోసం నిన్నే నా జతగా, ఈ దైవం నేను బహుమతిగా. నిన్ను నన్ను కనవేసే ప్రేమే సాక్షిగా, నన్ను కలబోసే కలలే పండగ. నిన్ను మన్ను ఏకం చేద్దాం హరివిల్లుగా. నా కోసం నిన్నే నా జతగా, ఈ దైవం నేను బహుమతిగా. నా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ల కాలం నిన్ను లాలించాలి, వెచ్చని కలల్ని పంచాలి. నీ స్నేహం స్నానం చేసి నా కన్నీరు మరిచిపోవాలి, తీయని స్వరాలు పాడాలి. పరులకు ఎన్నడు తెలియని చల్లని చెలిమితో ఈ నానురాగం విరహపు వీడికి కనబడగా, విడవని తోడుగా ముడిపడగా, ఈ బంధం కలకాలం ఉండిపోయి. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవే నింపడితునగా. కాసేపైనా కల్లోనైనా నీ ఊహలే క్షణాలున్నాయా, ఒంటరితనాలు ఉన్నాయా?
చేస్తున్నా ఎటు చూస్తున్నా ఈ రూపులోనే బతికి చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా మమతలు చిందిన మధువుల విందుకు అతిథులుగా ఆహ్వానిద్దాం ఆరాను కాలాలని అలలకు అందని జాబిలి వెన్నెల వానగా దించుకొని గెలిచే సంద్రంలో సంతోషం పొంగిపోయి నా కోసం నిన్నిలా జతగా ఈ దైవం నేను బహుమతిగా నిన్ను నన్ను కనవేసే ప్రేమ సాక్షిగా కన్ను కలబోసి కలలే పండగ నిన్ను మన్ను ఏకం చేద్దాం హరివిల్లుగా రాధా నాకు ఒక అనుమానం. చెప్పండి రాజేష్. మరేం లేదు రాధా, నాకేదైనా జరిగి నేను చనిపోతే? రాజేష్ ఏంటి మీరు మాట్లాడేది? ఊరికే అన్నాను, అదేదో నిజమైనట్టు అలా ఫీల్ అయిపోతావే. చూడు రాజేష్, నువ్వు అలా మాట్లాడుకు రాజేష్. చూడు రాజేష్, నీకేదైనా జరిగితే నేను బతకగలనా? నీకేదైనా జరిగే ముందులా నేనే చేస్తాను. నాకేదో పిచ్చి పట్టి నేను చెప్తే నువ్వు నిజంగా అలా ఫీల్ అయిపోతే ఎలా? రాజేష్, నేను తల్లిదండ్రులు లేని అనాథని. ఉన్న అక్కను కూడా ఆ వెధవ దూరం చేశాడు. నీ పరిచయానికి ముందులా నేను నాట్యం సంగీతం అంటూ తిరుగుతూ ఉండేదాన్ని. కానీ నీ పరిచయం తర్వాత ఆడది ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అందుకే రాజేష్, నువ్వంటే నాకు ప్రాణం. ఇంకా ఆ విషయం వదిలే, నువ్వు వెళ్ళి నీ సామాన్ తీసుకుని ఇక్కడికి రా. ఎందుకు రాజేష్? నాకెందుకో ఆ భగవాన్ మీద అనుమానం ఉంది, నేను చెప్పినట్టు విను. ఓకే, అలాగే. చూడు రాజేష్, ఈ రోజు మా ఫ్రెండ్ రోజా దగ్గరికి వెళ్ళి వస్తాను. రోజా అంటే అమరావతిలో ఉంటుంది కదా? అందుకే 2 రోజులాగి వస్తాను. ఓకే, నువ్వు వెళ్ళి తను కూడా మన పెళ్ళికి ఇన్వైట్ చేయి. అలాగే రాజేష్. ఓకే, మరి నేను వెళ్ళి వస్తాను. ఓకే, నేను వెళ్ళి నా ఫ్రెండ్ అశోక్ని కలిసి మన పెళ్లిలో తన సహాయం తీసుకుంటాను. అశోక? అతనెవరు? అతను నా చిన్ననాటి మిత్రుడు. వారికి మంచి అభిరుచులు ఉన్నాయి. అల్లరి ఆటపాటలు తనకు మంచి అభిరుచులు ఉన్నాయి. నాకెప్పుడు పరిచయం చేస్తావు తనని? మీరు ఊరు నుంచి రండి మేడం. అలాగే, వెళ్ళి వస్తాను. సరే, బాయ్. ఏంటి రక్తం? ఏం జరిగింది? నాకేమవుతుంది? రాధా, నువ్వు నన్ను కాదని అసహించుకున్నా నిన్ను నేను మరవలేను. ఆ రోజు ఏదో తెలియక నిన్ను ఏడిపించాను. ఆ తర్వాత నేను చేసిన దానికి ఎంతో బాధపడ్డాను, నీకు తెలుసా? సారీ రాధా, నువ్వంటే నాకు తెలియని పిచ్చి ప్రేమ. రాధా, నీ చల్లని మనసులో పూసంత చోటు కోసం ఈ జన్మంతా నీకు అంకితం ఇస్తా రాధా. ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ. రాధా, ఇది కళ నిజమా? నిజమే అశోక్. చూడు అశోక్, నువ్వు నా నామాన్ని జపిస్తున్న ప్రేమ పూజారివి. నీ హృదయంలో మోగుతున్న ధ్వనులు నా చెవిని పడి నేను ఇలా నీ చెంతకు చేరాను. చూసావా రాధా, ప్రేమ ఎంత శక్తివంతమైనదో? వీడి ఆలోచనలు రేకెత్తించే మేఘ సందేశాలే నీ చెంతకు చేరి వినిపించినవి. వినా వేదనకు వానకారి కోయలా వచ్చి చేరినావు నువ్వు.
వసంతానివి. చాలు రాధా, ఈ జన్మకి ఇది చాలు రాధా, చాలు. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిలో చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించ మందిలో తుడి తుడి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి నాకే కావాలి అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిలో చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించ మందిలో గుండెకు చోదు కుంభపోరు ఇంకా డిస్కో నేనే ముగ్గురు పిచ్చి నిద్ర పుచ్చిపోతా చూసుకో అత్తకు తగ్గ అల్లుడు నీవేరా అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో అంతే కదా కోయి 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 తెగ కోసేసి ఓ ఎత్తబో నాగుత్తబో కుమ్మెత్తిన కమ్మత్తుబో వయస్సు ముదిరి సొగసే అది వేలయ్య వేడికి నోడి వేడికి నోడి వీడికో ఇంకా దగ్గర వచ్చి సిగ్గుల వచ్చి పండించుకో అద్దిరమన్న ముద్దుల పిల్లనా తిరుగుతానా అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి అత్త మళ్ళీ మళ్ళీ అంది పుల్లి పిల్లి అవ్వ నాకే కావాలి అశోక్, నేను రాజేష్ ని. సారీ రా. ఏంట్రో మంచి హుషారుగా ఉన్నావు, ప్రేమలో పడ్డావా? అబ్బా అది కాదురా రాజేష్. రే నాకెందుకు అబద్ధాలు చెప్తావు? పట్ట పగలే కళ్ళగంటూ నన్నే వాటేసుకున్నంత మైకంలో ఉన్నావంటే నాకు తెలుసురా ఎవరా అమ్మాయి. అరే రాజేష్, నువ్వు
నా ప్రాణమిత్రుడు రా. నీకు అబద్ధాలు చెప్తానా? నీకు చెప్పక మరి ఎవరికి చెప్తాను? ప్రేమలో పడ్డ మాట నిజమే, కానీ మరి ఇంకా ఏంట్రా చెప్పు. ఆ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదా? నా ఆస్తిలో సగం రాసిస్తా. అదే కాదురా. మరి ఇంకా ఏంట్రా? వాళ్ళ అమ్మాయి కులం వేరా? చెప్పు. మీ పెళ్ళికి నేను దగ్గర ఉండి పెళ్లి జరిపిస్తా. మీ పెళ్ళికి నేను పెద్దనవుతా. రాజేష్, నువ్వు నేను ఒక తల్లికి పుట్టకపోయినా ఇద్దరు అన్నదమ్ముల్లాగా పెరిగావు. కాకపోతే ఆస్తిలో నువ్వు కొంచెం. రే అశోక్, అదే అనొద్దంటున్నాను. అడగాలే గాని నీకోసం నా ప్రాణమైన ఇస్తాను రా. రే నిజమైన స్నేహం స్నేహితుడు యొక్క శ్రేయస్సు కోరుకోవాలి గాని స్వార్థం కోరుకోకూడదురా. చెప్పురా, అమ్మాయి ఎవరు? నా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా ఫిక్స్ చేస్తా. నీకు పెళ్ళా? ఏంద్రా అంత మాట అన్నావు? నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అరే నువ్వు ఎంత మాట అన్నావురా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంటే అంతటి అదృష్టవంతరాలు ఎవరా అని ఆలోచిస్తున్నా అంతే. రే అమ్మాయి నీకు తెలిసిన అమ్మాయిలే గాని ఈ ఊరే. ముందు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు చెప్పరా. అరే రాజేష్, ఇది చాలా అన్యాయం రా. పెళ్లి కార్డులతో సహా వచ్చావు. ఫస్ట్ నువ్వెవరో చెప్పురా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పురా. నో, నేను నీకంటే నేను ముందు పెళ్లి చేసుకున్నా. అది నీ అంగీకారంతోనే జరుగుతుందిరా. చెప్పురా. ఇదిగో ఈ పెళ్లి కార్డులో ఒకటి సెలెక్ట్ చెయ్యి. అరే అరే రాజేష్, విషయాన్ని మార్చేస్తున్నావు కదరా. సరేలే, అమ్మాయి ఎవరో రేపు పెళ్లి పెట్టల మీద చూసి తెలుసుకుంటాలే. అది అలా రా దారికి. అరే అరే బాబు, ఈ దగ్గేంద్ర ఆ సిగరెట్లు మానరా బాబు అంటే వినవారా? ముసలాడిలాగా ఆ దగ్గు చూడు. ఆపండ్రా బాబు, దగ్గినంత మాత్రాన నాకేదో టీవీ క్యాన్సర్ అయినట్టు అలా కంగారు పడిపోతారే. ఏదో పొడి దగ్గు. నిన్నే డాక్టర్ శ్రీనివాసుని కలిసి టెస్టులన్నీ చేపించుకున్నాను. రిపోర్టు ఈ రోజు వస్తుందన్నారు. పెళ్లి లోపు అన్ని సర్దుకుంటే లేరా. అరే ఎవరు? డాక్టర్ శ్రీనివాసరావు. అతను నాకు బాగా పరిచయం ఉంది. నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. రే 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 ఏంద్రా కంగారు? నాకు లేని శ్రద్ధ వీడికి ఎందుకు? ఏం జరిగింది నాకు? ఈ రక్తం చూసి అశోక్ తట్టుకోలేడు. రాధ చనిపోతుంది. అసలు నాకేం జరిగింది? అదేం లేదురా. ఏంట్రా అశోక్ అలా ఉన్నావు? చెప్పురా. ఏంట్రా? ఏంది ఇది? ఏమైంది? ఏమైంది రాజేష్? ఏమైందిరా అసలు నీకు? కూల్ డౌన్ రాజేష్, కూల్ డౌన్. అశోక్, పరిస్థితి చేయి దాటిపోయిందిరా. ఫైనల్ స్టేజ్ రా. ఎప్పుడు చనిపోతానో కూడా తెలియని నాదుని. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు రా, ఎన్ని రోజులు? ఇంత భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ నాకెందుకు వచ్చిందిరా? రాజేష్, ఎవరికి ఏం అపకారం చేశావంటా నీకు శిక్ష వేశాడు ఆ దేవుడు? అందరితో పాటు డబ్బు ఉన్నదనే అహంకారం లేకుండా అందరితో కలిసి హ్యాపీగా ఉండే నీకు మరణ శిక్ష. నోరా నో రాజేష్, నో! నువ్వు ఎలాగైనా బతకాలి రాజేష్. రే అశోక్, పరిస్థితి చేయి దాటిపోయిందిరా. రే ఉరిదీసే ప్రతి ఖైదీకు తన ఆఖరి కోరిక ఏంటో అడుగుతారు. అలా నాకు ఒక ఆఖరి కోరిక ఉందిరా. తీరుస్తావా? రాజేష్, నేను ఎప్పుడు చనిపోతానని నాకే తెలియదు. నేను ఎప్పుడు చనిపోయినా ఈ విషయం మా వాళ్ళకి ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వరా.
మాటివు. అరే అరే రాజేష్, చెప్పురా చెప్పురా, నీకోసం ఏదైనా చేస్తాను రా. చెప్పు చెప్పు. రే అశోక్, మా వాళ్ళకి ఈ నిజం చెప్పొద్దురా, చెప్పదు. రాజేష్, సరేరా సరేరా, మరి మీ అమ్మా నాన్న పరిస్థితి ఏంట్రా? వద్దురా, వాళ్ళకి అసలు తెలియవద్దురా. వాళ్ళకంటే ముందే నేను చనిపోతానని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు రా, తట్టుకోలేరు. వాళ్ళే చనిపోతారు రా, చనిపోతారు. ఇంకొక ముఖ్య విషయం రా, నేను ప్రేమించే అమ్మాయి నేనంటే ఎంతో ప్రేమరా, ప్రాణం రా. తనకు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలియనని నాకు నువ్వు మాటివరా అశోక్, మాటివు. రాజేష్, నీకోసం ప్రాణాలు ఇస్తాను రా. చెప్పురా చెప్పురా, ఏం చేయమంటావు చెప్పురా. రే, నాకు ఇంత భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిస్తే ఆమె తట్టుకోలేదురా, తట్టుకోలేదు. నా గుండా ఆమె జీవితం నాశనం అయిపోతుందిరా, నాశనం అయిపోతుంది. రే, నాకొక ప్రమాణం చేయరా. చెప్పురా చెప్పురా రాజేష్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను రా. చెప్పురా. రే, ఆమె నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. రాజేష్, అవునరా, ఎస్, ఆమె పెళ్లి నేను కల్లారా చూడాలి. ఆమె పసుపు కుంకాలతో నా ముందు ఉంటే నేను నా ప్రాణాన్ని అర్పించుకుంటాను రా, అర్పించుకుంటాను. నో రాజేష్, నో. నువ్వు చేసుకునే అమ్మాయిని నేను చేసుకునే అంత అర్హత నాకు లేదురా. అసలు ఆ అమ్మాయికి నేనెవరు, నేను ఆ అమ్మాయికి ఎవరు తెలీదు. నా రాజేష్, నో. ఈ వారానికి నా వల్ల కాదు రాజేష్, నా వల్ల కాదురా. రే అశోక్, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలుసురా. రే, అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదురా, సంబంధం లేదురా. అరే రాజేష్, ఎంత మాట అన్నావురా, ఎంత మాట అన్నావురా. అందుకు కాదురా, అసలు నీ గురించి తప్పుగా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను రా. అంతేకాని నువ్వు అనుకున్నంత నీచుని కాదు రాజేష్. రే అశోక్, అవన్నీ నేను చూసుకుంటాను రా. రే, ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి రాజేష్ తాగి సాని కొంపల్లో తిరుగుతున్నాడని చెప్పరా. రాజేష్, ఏమరా? ఆమెరా, ఆమెరా నాకు కాబోయే, కాదురా, నీకు కాబోయే భార్య. నువ్వు వెళ్ళి ఆమెను కలిసి నా పరిస్థితి చెప్పుడు పోరా. నాలు పూల చెట్టు కింద లబ్బరు గదుల నిన్నే లబ్బరు గదుల లిల్లీ వచ్చే చెప్పల రైతల నొల్లే నాలు పూల చెట్టు కింద లబ్బరు గదుల లిల్లీ వచ్చే చెప్పల రైతల నొల్లే టిప్పరులారి ఒళ్ళు తక్కువ పెట్టే తిల్లు టిప్పరులైతే కళ్ళు లిప్పరు కంటే తిల్లు గజ్జలు గడితే ఎక్కువ గచ్చుల మొగలు తిన్ను
చెమట సున్నా టింగులు ఓ టింగులు రింగుల మీద రింగులు పెట్టే తోడు సింగిలు రంగుల మీద రంగులు మార్చేస్తుంటారు కింగులు సౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా లౌడ్ సాంగ్ కదా చిచ్చా హలో అవతారం వచ్చాడు అడుగు పోలీస్ 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 అడుగు వీడు 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 రైట్ రుద్రయ్య మర్యాదగా సరెండర్ అయిపో హలో మిస్టర్ పరారుద్రయ్య ఎవరు? నిన్నే. ఎవరు నువ్వు? ఖైదీవా? నీ పేరేంటో చెప్తావా? రుద్రయ్య పల్నాటి రుద్రయ్య. ఏంటి పల్నాటి రుద్రయ్య? ది గ్రేట్ ప్రొఫెషనల్ కిల్లర్. yes I am a killer. అతను పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయినట్టు విన్నాను. అలా నమ్మించడం ఈ రుద్రయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అలాగైతే ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఈ పలనాటి పంజా దెబ్బ చూపించడానికి. అంటే చూడు, నన్ను ప్రశ్నించే దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి లేదు. నువ్వు కిరాతకుడివి, నువ్వు కిల్లర్వి. yes నేను కిరాతకుణ్ణే, కిల్లర్నే. You రాక్షసి. శాంతి శాంతి ఆగిపోయావే, చంపు. శాంతి శాంతి నేను శాంతి శాంతి. శాంతి విజయ్ అంటే మా అక్కని అతి దారుణంగా చంపింది నువ్వేనా? నువ్వు శాంతివి కాదు, నువ్వు శాంతివి కాదు. నా శాంతి ఎప్పుడో చచ్చిపోయింది. అవును, నేను శాంతిని కాదు, శాంతి చెల్లిని రాధని. రాధా రాధా అవును, నా శాంతి చచ్చిపోయింది. నో, చంపబడింది. రాధా అవును, నేను నమ్మి నీతో 7 అడుగులు నడవటానికి నీ దగ్గర వచ్చిన దాన్ని చంపింది నువ్వే. నో. అవును రాధా, ఇదంతా ఈ లోకం వల్లిన కట్టు కదా. ఈ చట్టం వేసిన అపనిందా ఒక పేదవాడిపై ఒక డబ్బున్నవాడి పనిన ఉచ్చు. విజయ్,
అనాదిగా డబ్బున్న వాడిని కాపాడటానికి అలాంటి పేదవాళ్ళు ఎందరో బలవుతున్నారు. ఇది మరో ప్రేమ చరిత్ర. చూడు, తప్పు చేసి సమర్థించుకుంటున్నావా? అసమర్థుడు అనుకున్నా ఈ నిరుపేద సమర్థుడై సమర సంకం పూజిస్తాడు. ఈ ప్రేమ చరిత్ర చూసి ఏమున్నది గర్వకారణము? అయిన వాళ్ళ ఆస్తులు అంతస్తులు సమాధి తప్ప. విజయ్, రాధా, ఈ లోకం నా మీద వేసిన నిందను గుడ్డిగా నువ్వు నమ్మావు. అంటే నువ్వు చెప్పేది నిజమని నమ్మమంటావా? నా అంతరాత్మ చనిపోయిన మీ అక్కైనా సరే బతికుంటే ఆత్మసాక్షి వచ్చి చెప్తుంది. ఏమిటా నిజం? మీ అక్కని పెళ్లి రోజునే మానభంగం చేసి మరీ చంపాడు మీ బావ భగవాన్. ఆ ఇద్దరిని ముక్కలుగా నరికి చంపడానికి నేను జైలు నుంచి తప్పించుకుంది. చూడు, మసిపూసి మాయ చేసి మారేడు కాయలాగా అమాయకుల పైన నింద వేస్తున్నావు. అన్యం పుణ్యం తెలియని అమాయకుల మీ బావ భగవాన్ ఆ ధర్మతేజ. నీకు తెలియని ఎన్నో నిజాలు ఈ గుండెల్లో ఉన్నాయి. అవి చెప్తే తట్టుకునే శక్తి నీకుందా? అది పగిలి లావాలా బయటికి వస్తే ఈ చిన్న గుండెకి తట్టుకునే శక్తి ఉందా? ఏమిటా నిజం? నీ తండ్రిని ఆ కారు యాక్సిడెంట్ లో చేసి చంపింది కూడా మీ బావ భగవానే. నీ అక్కని చంపి ఆ నేరం నా పైన వేశాడు. విజయ్, ఆస్తి మొత్తం కార్మికుల పరం చేసి ఆ ఉక్రేషంతో తనను కాదని నన్ను పెళ్లాడిందని మీ అక్కని అతి కిరాతకంగా చంపాడు ఆ భగవాన్. విజయ్, ఆవేశంలో ఉన్న నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. నువ్వు అమెరికాలో చదువుతున్న రోజుల్లో నేను మీ అక్క కాలేజీలో ప్రేమించుకున్నావు. మీ అక్క మా ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. నా మీద ఉన్న ప్రేమతో మీ అక్క మీ ఫ్యాక్టరీలో నాకు ఒక చిన్న ఉద్యోగం ఇప్పించింది. ఆ తర్వాత ఆ కార్మికులందరూ కలిసి నన్ను ఒక కార్మిక నాయకుడిని చేశారు. మేకులాగా వచ్చి మేకులా గుచ్చుకుంటున్నానని మీ బావ భగవానికి పగ బయలుదేరింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు మీ బావ భగవానికి ఆ ధర్మతేజ తోడు. మీ అక్కని నేను పెళ్లి చేసుకుందామని మీ అక్క ఆస్తిని కార్మికులకు రాసిచ్చింది. మీ ఆస్తి నీకు రాసిచ్చింది. ఈలోగా ఏంటి బావా? బావా, నన్ను క్షమించు బావా. బావా, నిజం తెలియకోకుండా నా నోటికి వచ్చిందెలా వాగాను. బావా, నిజంగానే నన్ను క్షమించు బావా. రాధా, నా గురించి తెలిసిన వాళ్ళు ఎందరో నన్ను అర్థం చేసుకోలేదు. ఒకే రక్తం పంచుకుని పుట్టిన దానివి నువ్వు అపార్థం చేసుకుంటే తప్పేముందలే. ఇప్పుడైనా కళ్ళు తెరు. మీ బావ భగవాన్ చూపు మీ మీద పడింది. వాడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంది. మీ అక్కని ఎటు కాపాడుకోలేకపోయాను. కనీసం మీ వంశాన్నైనా కాపాడుకునే అదృష్టం నాకు ఇవ్వురా బావా. వాడు నేను జైలు నుంచి తప్పించుకున్నానని ఆ కిల్లర్ వీరప్పన్ దగ్గరికి పారిపోయాడు. వాడు ఎక్కడ దాగి ఉన్నా సరే వాడిని అంతం చేసే బాధ్యత నాది. మీ అక్క ఇచ్చిన మాట కోసం వాళ్ళని కంపల్సరీ నరికి మరీ చంపుతాను. రాధా, నువ్వు ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళి
వాడి బారిన పడకుండా అతని దగ్గర తలదాచుకో. నేను మాత్రం మీ అక్కకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వాళ్ళిద్దరిని చంపుతాను. ఒకవేళ నేను గాని నో బావా, నువ్వు చనిపోకూడదు. కాదా, ఒకవేళ నేను కానీ చనిపోతే మీ అక్కని చంపానని అపనింద నా మీద వేయకు. నో బావా, అక్కకి మాట ఇచ్చినందుకు నీ ఆశయాలకు ఈ యజ్ఞం చేస్తున్నావు. ఇందులో నేను కూడా పాలు పంచుకుంటాను బావా. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను. బతుకుంటే మళ్ళీ కలుస్తా. బావా విజయ్, కాళ్ళు కదిపావంటే వాడైన బుల్లెట్ నీ గుండెలు చిలుస్తుంది. మర్యాదగా లొంగిపో. నా గురించి తెలిసే నాకు గన్ను గురి పెట్టావా విజయ్? రుద్రయ్య, పలనాటి రుద్రయ్య అని ఈ జనాన్ని నమ్మించగలవు, చట్టాన్ని కాదు విజయ్. ఇన్స్పెక్టర్. ఎస్, ఇన్స్పెక్టర్ భరత్ నే. విజయ్, ఎప్పుడో పోలీస్ ఎన్కౌంటర్ లో చచ్చిపోయిన ఒక్క హంతకుడి పేరుని నీ మారు పేరుగా తగిలించుకున్నంత మాత్రాన నువ్వు పల్నాడు రుద్రుడైపోతావా? భరత్, నాతో చెలగాటమొద్దు, చచ్చిపోతావు. కొమ్ములు తిరిగిన వీరాది వీరేంద్రంలో అరెస్ట్ చేసిన చేతులు ఇవి. నువ్వు ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడివి. నాతో గేమ్స్ ఆడొద్దు విజయ్. మిస్టర్ భరత్, తప్పించుకోవాలని ఉన్నా కానీ తప్పించుకోను. ఎందుకని? ఇన్స్పెక్టర్, ఒకరి ఎంగిలి గుడికి ఆశపడి అన్యాయానికి న్యాయం చేస్తున్నా నీకు తప్పిన పోలీస్ ఆఫీసర్ నువ్వు. డోంట్ టాక్ రాస్కెల్. ఒక సిన్సియర్ ఇన్స్పెక్టర్ ని అంత మాట అంటావా? ఎవడో ఇచ్చిన ఎంగిల్ మెతుకులు తినాల్సిన అవసరం నాకేంటి? ఈ గవర్నమెంట్ నాకు నెలకి 50,000 జీతం వస్తుంది. ఈ సమాజాన్ని రక్షించమని. కథలు బాగానే అల్లుతున్నావే. కథలని నువ్వు నిరూపించగలవా? ఈ తుపాకీతో కాల్చుకొని చచ్చిపోతా. నీకు నా ద్వారా జరిగిన అన్యాయం ఏమిటి విజయ్? ఇన్స్పెక్టర్, ఆ రోజు నా శాంతిని ఆ భగవాన్ ధర్మతేజ చంపారంటే మా కార్మికులు ఇళ్ళని తగలబెట్టి నానా హింస చేశారని చెప్పిన విజయ్, నాపై అబద్ధాలు వేసిన నాలుగుని చీలుస్తాను. ఈ భరత్ అంటే ఏమనుకున్నావు? నీతి కోసం, న్యాయం కోసం నా ప్రాణాలను అర్పించే సిన్సియర్ ఆఫీసర్ని. ఆ భగవాన్ ధర్మతేజాన్ని కూడా అరెస్ట్ చేస్తాను. కోర్టులో నువ్వు నిర్దోషమని ప్రూవ్ చేసుకోలేకపోయావు. తగిన సాక్ష్యాధారాలు కూడా లేవు. ఎలా ఉంటాయి ఇన్స్పెక్టర్? ఆ సాక్ష్యాల్ని ఆ భగవాన్ డబ్బుతో కొనేశాడు కదా. చట్టాన్ని వాడి చుట్టంలాగా తిప్పుకుంటున్నాడు. కానీ ఆ నేరం నేను చేయలేదని, వాళ్ళే చేశారని ఎంత చెప్పినా విన్నావా ఇన్స్పెక్టర్? అది ఎవరి తప్పు? నీ తప్పు. నువ్వు చేశావు కనుకే నీకు శిక్ష పడింది. కేవలం వ్యక్తిగత స్వార్థంతో వాడిని అంతం చేయాలని జైలు నుండి తప్పించుకుంటావు. మిస్టర్ విజయ్, భగవాన్ ధర్మతేజ నిజస్వరూపాలు కూడా నాకు తెలిసింది. అవని తర్వాత మర్యాదగా లొంగిపో. ఓహో, చివరికి కాళ్ళ బేరానికి వచ్చావా? లొంగితే అరెస్ట్ చేసి తీసుకెళ్తాను, లేకుంటే కాల్చిన శవాన్ని తీసుకెళ్తాను. అలాగైతే నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను పారిపోతున్నా.
ఛా, ఈ రోజు తప్పించుకున్నావు, రేపు ఎక్కడికి పోతావు? ఈ రోజుతో నీ చాప్టర్ ఫినిష్. ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే రా.